అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 66వ రోజైన మార్చి 7వ తేదీ వాక్యాంశాలు న్యాయాధిపతులు 3-5 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మరొకసారి మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. న్యాయాధిపతులు మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతిసారి వారిపై కృప చూపించినట్లు మాపై కూడా మీ కృప కనికరాలను చూపించండి. ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు బలపరిచి మీ కృపతో మమ్మల్ని భద్రపరచమని ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని కూడా స్పర్శించినట్లయితే కమెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. న్యాయాధిపతులు 3వ అధ్యాయము. ఇజ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూచిన వారినందరినీ శోధించి ఇజ్రాయేలీల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిప్తీయుల 5 సర్దారుల జనులను, కనానీయులందరూ, సీదోనీయులను, బయల్షెర్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు లెబనోను కొండలో నివసించు హివ్వీయులను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇజ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇజ్రాయేలీయులు కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను జనముల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచూ వచ్చిరి. అట్లు ఇజ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇజ్రాయేలీ మీద మండగా ఆయన ఆరాహ్నమాయిరాము యొక్క రాజైన కూషన్ రిషాతాయిము చేతులను దాసులకును వారిని అమ్మివేశను. ఇజ్రాయేలీయులు 8 సంవత్సరములు కూషాన్రి షాతామయునకు దాసులుగా ఉండిరి. ఇజ్రాయేలీయులు యెహోవాను మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయేలీయుల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చెను గనుక అతడు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా ఆరామ్నహాతమును రాజైన కుషన్రిపాతాషును అతనికి అప్పగించెను. అతడు కుషన్రిషా తాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి నొందెను. ఇజ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇజ్రాయేలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను. అతడు అమ్మోనీయులను, అమాలేకీయులను సమకూర్చుకొని పోయి ఇజ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూర చెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను. ఇజ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనీయుడైన గేరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేతను ఇజ్రాయేలీల మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా ఏదోదు మూరెడు పొడవుల 2 అంచుల కత్తిని చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దానిని కట్టుకొని ఆ కప్పము మోయాబు రాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. ఏదోము ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్ళనంపి గీల్గాద దగ్గరనున్న ఫెసీలీము నొద్దకు తిరిగి వచ్చి, రాజా, రహస్యమైన మాట ఒకటి నేను మీతో చెప్పవలెనని అనగా తన వద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పోవు వరకు ఊరుకొమ్మని చెప్పెను. ఏఫోదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడగదిలో కూర్చుండి ఉండెను. ఏహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠము మీద నుండి లేచెను.
అప్పుడు ఏహూదు తన ఎడమ చేతిని చాచి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తి తీసి కడుపు మీద అతని పొడిచెను. పిడియును కత్తి వెంబడి దూరగా కొవ్వు కత్తి పైన కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటకు వచ్చి ఉండెను. అప్పుడు ఏహూదు పంచపాలిలోనికి బయలువెళ్ళి తన వెనుకను ఆ మేడగది తలుపు వేసి గడియపెట్టెను. అతడు బయలు వెళ్ళిన తరువాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసి ఉండెను గనుక వారు అతడు చల్లని గదిలో శంఖాని వర్తికి పోయి ఉన్నాడు అనుకొనెను. తాము సిగ్గువింతలు పడు వరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడి ఉండెను. వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసిలిమునకు దాటి సేయూరునకు పారిపోయెను. అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూర ఊదగా ఇజ్రాయేలు మన్య ప్రదేశము నుండి దిగి అతని వద్దకు వచ్చరి. అతడు వారిని ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడి దిగివచ్చి మోయాబునెదుట యోర్దాను రేవులను పట్టుకొని ఎవరిని దాటిపోనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను 10,000 మందిని చంపిరి. ఒక్కడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇజ్రాయేలీల చేతి కింద అణపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. అతని తరువాత ఆనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలీయులను రక్షించెను. న్యాయాధిపతులు 4వ అధ్యాయము. ఏహూదు మరణమైన తరువాత ఇజ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా ఏసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీయులను కఠినమైన బాధలు పెట్టగా ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తి ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీయులు ఆమె వద్దకు వచ్చుచుండిరి. ఆమె నఫ్తాలి కెదెషులో నుండి అబీనోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్ళి నఫ్తాలీయులలోను జెబూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ వద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసిరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటు వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చెదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసిరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. బారాకు జెబూలీనీయులను నఫ్తాలీయులను కేదేషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుష్యులు అతని వెంట వెళ్ళిరి. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కనానీయుడైన హెబెరు మోషే మామయ్య అయిన హాబూబు సంతతి వారైన కనానీయుల వద్ద నుండి వేరుపడి కేదేషునొద్దనున్న జయనన్నీములోనికి మస్తిక వృక్షం వద్ద తమ గుడారమును వేసుకొని ఉండెను. అబీనోయేము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సిసిరాకు తెలుపబడినప్పుడు సిసిరా తన రథములన్నింటినీ తన 900 ఇనుప రథములను అన్యుల హారోషేతు నుండి కీరోను వాగు వరకు
తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసీరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా, సిసీరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనలను అన్యుల హేరోషెతేము వరకు తరుమగా, సిసీరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. హాసోరా రాజైన యాబీనుకును కయ్యూనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసీరా కాలినడకను కయ్యూనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసీరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడ, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగళితో అతని కప్పగా, అతడు దప్పికొని ఉన్నాడు, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా, అతడు గుడారపు ద్వారమునకు నిలిచి ఉండెను. ఎవడే కానీ లోపలికి వచ్చి, ఇక్కడనెవడైనను ఉన్నాడా అని నిన్నడిగిన ఎడల నీవు ఎవడునూ లేడని చెప్పవలెననెను. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి, అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసీరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసీరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇజ్రాయేలీల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇజ్రాయేలీల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. న్యాయాధిపతులు 5వ అధ్యాయము. ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇజ్రాయేలీలలో యుద్ధశాలులు ధైర్యం కనబరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, జనులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఏదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. ఆనాతు కుమారుడైన షమ్గరు దినములలో, యావేలు దినములలో రాజమార్గములు ఎడారులాయెను. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలో నడిచిరి. ఇజ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయేలీలలో నేను తల్లిగా నుండకమునుపు వారు లేకపోయిరి. ఇజ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇజ్రాయేలీలలో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇజ్రాయేలీల అధిపతులు సంతోషంగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. తెల్ల గాడిదల నెక్కువారలారా, తివాసుల మీద కూర్చుండువారలారా, త్రోవలో నడుచువారలారా ఈ సంగతి ప్రకటించుడి. విల్లుకాండ్ర ధ్వనియు దూరముగా నుండువారు, నీళ్లు చేదుకుని స్థలములలో నుండువారు, యెహోవా నీతి క్రియలను ప్రకటించెదను. ఇజ్రాయేలీల గ్రామములలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనుల ద్వారములలో కూడుదురు. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము. బారాకు కీర్తన పాడుము. అబీనోయము కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చిరి. శూరులలో యెహోవా నాకు సహాయము వచ్చెను. అమాలేకీయుల కాపురమున్న ఎఫ్రాయిమీయులను
నీ తరువాత నీ జనులలో బెన్యామీయులను, మాకీరు నుండి న్యాయాధిపతులను, జెబులోనీయుల నుండి నాయక దండము వహించువారును వచ్చిరి. ఇస్సాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. ఇస్సాకారీయులను బారాకును అతి వేగముగా లోయలోనికి చొరబడిరి. రూబేనీయుల కాలువల వద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను. మందల ఈలలను వినుటకు నీ దొడ్ల మధ్యను నీవేళ నివసించితివి. రూబేనీయుల కాలువల వద్ద జనులకు గొప్ప యోచనలు కలిగెను. గీలాదు యుర్దాను అద్దడిన నిలిచెను. దానీయులు ఓడల దగ్గర ఏల నిలిచిరి. అషేరీయులు సముద్ర తీరమున తమ ఆకాతము వద్ద ఏల నిలిచిరి. జెబూలూనీయులు మరణం భయము లేక ప్రాణము తృణీకరించుకునిన జనము, నఫ్తాయిలు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించిరి. రాజులు వచ్చి యుద్ధము చేసిరి. మెగిద్దో కాలువల వద్దనున్న తానాకులో కనాను రాజులు యుద్ధము చేసిరి. వెండి లాభము వారు తీసుకొనలేదు. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములలో నుండి సితారాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. గుర్రముల డెక్కలు సూరులను తొక్కెను. గుర్రములు ఎగిసి ఎగిసి సూరులను తొక్కెను. యెహోవా దూత ఇట్లనెను, మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. కయూనీయుడైన హేబరు భార్య యాబేలు స్త్రీలలో దీవెన నొందును. గుడారములలో నుండి స్త్రీలలో ఆమె దీవెన నొందును. అతడు దాహమడిగెను, ఆమె పాలు తెచ్చి ఇచ్చెను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చెను. ఆమె మేకును చేత పట్టుకొనెను. పనివాని సుత్తెతో కుడి చేత పట్టుకొని సిసిరాను కొట్టెను. వాని తలను ఆమె పగులగొట్టెను. ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను. అతడు ఆమె కాళ్ల వద్ద కుంగిపడి పరుండెను. ఆమె కాళ్ల వద్ద కృంగిపడెను. అతడు ఎక్కడ కృంగెనో అక్కడనే చచ్చిపడెను. సితారా తల్లి కిటికీలో నుండి చూచెను. అల్లిన కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథము చక్రములు ఆలస్యము చేయనేలా. ఆమె వద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికెను గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా. యోధులందరూ తలా ఒక స్త్రీని తీసుకొందురు, 2 స్త్రీలు వారికి దొరుకుదురు. సిసిరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును. 2 వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా నీ శత్రువులందరూ ఇలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాట పాడిరి. తరువాత దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా నుండెను.